ఒక్కళ్ళు అయిపోయి ఉన్నారు, దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకి గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళు స్టేషన్లో ఒక్క గంట నిలబడకుండా మేమందరం కూడా చూడడం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సెజ్ అంతా అయిపోయిందని సెజ్ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న. ఏం ఉద్దేశించి మళ్ళీ సెజ్ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు? 2180 ఎకరాల భూమిని భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సెజ్జలో కూడా ఎవ్వరు కూడా వెనక్కి ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క సెంటు కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. రైతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది, రైతుల ఉద్యమాన్ని గౌరవించడం జరిగింది. రైతులకి సంపూర్ణంగా రైతు కుటుంబాలకి ఏవైతే 6 గ్రామాలు ఉన్నాయో ఈ 6 గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఉన్న అటాచ్మెంట్ని అంతటినీ కూడా అర్థం చేసుకుని వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ 6 గ్రామాల ప్రజలు అక్కడే ఉండే విధంగా చేసి అన్ని రకాలుగా సెజ్కి న్యాయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు చేయాల్సిందేంటి? 2180 ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ దగ్గర 1000 ఎకరాలు 1200 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్లో కొన్ని ఉన్నాయి. అవి మీరేం చేయాలి? వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్ఈజెడ్ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకుని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదని ఇగో ఇప్పుడు మన కళ్ళ ముందే పెద్దలంతా ఉన్నారు. వీళ్ళందరినీ నుంచోబెట్టి ఒక ఫోటో వేశారు. ఇంకా మేము జైలుకి వెళ్ళాలి. అసలు జైలుకి పంపించింది ఎవరు? ఆ ఎఫ్ఐఆర్లు ఎవరు వేశారు వాళ్ళ మీద కేసులు? తీయమనండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు, ఎవరు పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు. ఏమీ తెలియవా? నా అనుమానం ఏంటంటే మళ్ళీ ఈ సజ్జ